నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుజాతానగర్లో విస్తరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. గృహాలకు ఇబ్బంది లేకుండా విస్తరణ పనులు చేయాలని ఆదేశం. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలి. రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అనూప్ సింగ్ ఆదేశం. మోటార్ సైకిళ్ల చోరీ అభియోగంపై 5 మైనర్లు అరెస్ట్. 8 మోటార్ సైకిళ్లు స్వాధీనం. సుజాతానగర్ ప్రధాన రహదారి విస్తరణ సందర్భంగా అధికారులు ఇష్టారీతన మార్కింగ్ ఇస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. గృహాలకు ఇబ్బంది లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేయండని అధికారులను ఆదేశించారు. 2 రోజులుగా సుజాతానగర్ రహదారి విస్తరణ కోసం ఆక్రమణల తొలగింపు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 25 నుండి 35 అడుగులు మాత్రమే ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును విస్తరించి 2 వైపులా కాలువలు నిర్మించాలని ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులు ఉండాల్సిన ఈ రోడ్డు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఇళ్ల ముందు ర్యాంపులు, కట్టడాలు తొలగించి ప్రస్తుతం 40 అడుగుల వరకు రహదారిని విస్తరించాలని ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సుజాతానగర్ ప్రాంతానికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ఇళ్లకు ఇబ్బంది లేకుండా రోడ్లు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. పోలీస్ శాఖ వారితో కూడా మాట్లాడి పోలీస్ క్వార్టర్స్ ముందు ప్రహరీని తొలగించి 20 అడుగుల వరకు తీసివేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. మీరు ఎందుకు అబ్బాయి కూడా తెలియదు నాకు. నిన్న మా ఆఫీస్ కాడికి ఎవరో మనోళ్ళు వచ్చారు. అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు. ఒక్కడు లేరు ఇంట్లో. మరి మేము చేయాలి చెప్పండి. నిన్న వచ్చి అక్కడ మా ఇంట్లో మీరు ఒక మాట అదే ఒక మాట ఇనమ్మా. కమిషనర్ నేను కమిషనర్ భయపడ్డారంటున్నారు, బాధపడ్డారన్నారు. మీ అనారోగ్య సమస్యలన్నీ మా మీదకి చెబుతున్నారు. మీరు చెప్పండి, మాకు ఒకటి చెప్పండి. ప్రస్తుతము రేకుల షెడ్లు అవి తీస్తున్నాం. మీ ఇంటి దగ్గరికి వచ్చిన అప్రోచెస్ మీరు సరే అసలు మార్కింగ్ ఎక్కడికి ఉంది, మీ డాక్యుమెంట్ గవర్నమెంట్ అనేది చూస్తాం. ముందు తీసింది ఓన్లీ అప్రోచ్ మాత్రమే తీసాం. సహకారంతో బాధపడ్డారు. ఎందుకంటే మీ వాళ్ళు కష్టమని చెప్తా ఏమండి ఎందుకో మీ వాళ్ళు ఒక్కరు సమాజం మూడు నుంచి చివరి దాకా అన్న
ఒక్క నిమిషం మీ డాక్యుమెంట్ హద్దులు మేము మార్క్ చేసాం. ఎందుకంటే గ్రూప్ అంటే మీ ఆధారాలు మీరు పెట్టండి, మాట్లాడదాం ఏదైనా. హక్కు అనేది మాటలో ఇంటిలో మేము కట్టుకుంటాం. అది ఉంది. ఒక సర్వేర్ గారు వదిన ఇల్లు కట్టుకుంటే ఇక్కడ కోడల్ని మేము ఉన్నాము. మేము ఇక్కడ దాన్ని ఎట్లా కొట్టాలా, ఏం చేయాలా, రైట్ సైడ్ చేయాలా మీరు కంగారు పడతారు. ఎవరిని ఇబ్బంది పెట్టారు? అది కూడా వాళ్ళ పోలీసు వాళ్ళది కూడా వచ్చింది. అది కూడా గోడ బదులు కొడతారు. చూసుకొని మ్యూచువల్ గా మీకు కూడా ఇబ్బంది కాకుండా చేస్తారు. మీరు కంగారు పడి కలపాలు చేసుకొని కుట్టుముచ్చే 40 అడుగులు వేరే కుట్టుముచ్చు గారు ఎందుకంటే మీకోసమే ఇక్కడ చేస్తున్నాం. మా వ్యక్తిగత మాకు ఏం ఎవరి మీద మాకు దేశాలు మాకేంటంటే రేపు భవిష్యత్తులో ప్రతి ఏరియాలో లోపల ఉండే వాళ్ళకి కూడా చుక్క నీళ్లు ఉండకుండా మన డ్రైన్లోకి వెళ్ళిపోవాలి. ఇటు వాటంగా ఉంది, ఇటు వాటంగా వెళ్ళిపోయి కర్నూలు రోడ్డుకి వెళ్ళాలి. దానికోసం మనం ఏం చేయాలనేది మనం జాగ్రత్తగా చూసుకొని చేస్తే మంచిది. లేకపోతే మోడకాలంలో నీళ్లు బురద ఇవన్నీ ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలని రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టరల్ అధికారి అనూప్ సింగ్ అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయిలో అధికారులు ఇంటింటికి తిరిగి ఆధార్ వివరాలను సేకరించి నమోదు చేయాలన్నారు. ప్రకాశం భవన్లోని సిపిఓ సమావేశ మందిరంలో ఈఆర్ఓ ఏఈఆర్ఓలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ కార్డులకు ఆధార్ సంఖ్యలను అనుసంధానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, ఏజీసీఈ ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని చెక్ చేయవచ్చు. రెండోది లీకేజ్ ప్రిఫరెన్స్ అన్ని అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు ఈపీడీఎస్ పవర్ వల్ల అంటే ఈపీడీఎస్ మొదలు పెడితే ఆల్రెడీ అంటే ఇది ఎక్స్ట్రా నేమ్స్ ఉన్నాయి. రిమూవ్ దోస్ నేమ్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇన్ పీడీఎస్ దే మే గో ఫర్ ఎనీవేర్ రేషన్ కాన్సెప్ట్ ఆల్సో. ఎనీవేర్ రేషన్ మీన్స్ some people who are working, who are in staying in say belonging to Ongole but working in some other big city. Okay, so they can drop their ration there only. Now because two states are divided, so a Kanigiri person working in Hyderabad cannot take his ration because it's a separate state, database is separate. But if anybody is working within the same state, definitely that type of facility also will be made available in EPDS. So every month people are coming for 2 to 3 days to their hometown to collect the ration. So tomorrow when the EPDS starts, electors, as on today, 14,07,352. That means around 56.75% of other statistics have been already collected. So far, 6,45,850 electors, that is 26.05% of already been seated. And as against 2,981 polling stations, all 2,981 manned by the BLOs. And as per the schedule given by the State Election Commission, sir, we are strictly abiding to the date schedule. And so ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యాశాఖ ఆదేశానుసారం పకడ్బందీగా 10వ తరగతి మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ రాజీవ్ తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే డిఆర్ఆర్ఎం స్కూల్లో 10వ తరగతి మూల్యాంకనం నిర్వహిస్తున్నామని కె వెంకటరావు తెలిపారు.
ఇక్కడ గుంటూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లాలో స్పాట్ వాల్యుయేషన్ అబ్జర్వ్ చేయడానికి నేను వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ అబ్జర్వర్. ఇక్కడ 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ మూల్యాంకనం ఏప్రిల్ 15వ తారీఖు నుంచి 28 వరకు జరుగుతుందండి. యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడంతా నిబంధనల మేరకే సబ్జెక్ట్ టీచర్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళే ఇక్కడ చీఫ్ ఎగ్జామినర్స్ గాను ఏఈలు గాను అపాయింట్ అయ్యారు. మూల్యాంకనం కూడా యాజ్ పర్ ద రూల్స్ జరుగుతుంది. ఏప్రిల్ 8 కాకుండా 27వ తారీఖు వరకే స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. 14వ తారీఖు సాయంకాలానికే ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎవరికి ఏ టీచర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు 100 ఫ్యాన్లు, స్టాండ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. లైటింగ్ అవసరమైన సందర్భాల్లో అక్కడ ఆల్రెడీ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి టీచర్లకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూస్తూ ఉన్నాం. సోషల్ సబ్జెక్టులో కొంచెం షార్టేజ్ వస్తే మళ్ళీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్తో మాట్లాడి కావాల్సినటువంటి స్టాఫ్ని పిలిపించడం జరిగింది. ఈ రోజుకి మొత్తం స్టాఫ్ అంతా కూడా పూర్తిగా నియమించబడ్డారు. కొన్ని సబ్జెక్టులు 23వ తేదీ నుంచే పూర్తవుతాయి. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను బట్టి అలాగే పేపర్స్ని బట్టి 27వ తారీఖుకి క్యాంపులో ఉండేటువంటి అన్ని సబ్జెక్టుల వాల్యుయేషన్ కూడా పూర్తవుతుంది. రోజుకి 40 పేపర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే బాధ్యత దిద్దడం జరుగుతూ ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మే మొదటి వారంలో నగరపాలక సంస్థ వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు తెలిపారు. ప్రజల సమస్యలు తమ దృష్టికి తేవలసిందిగా కోరారు. విద్యా వైజ్ఞానిక అభివృద్ధి కావాల్సిన సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ ఈ నెల 21, 22, 23, 24, 25 తారీఖుల్లో వివిధ పేటల్లో వివిధ సమస్యల మీద పరిశీలన జరిపి తదుపరి మే మొదటి వారంలో మరి మున్సిపల్ నగర సమస్యల మీద నగర పాలక సంస్థ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాలనేది ఒక కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 21 నుంచి 25 దాకా చేయాలని నగర కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. కారంచేడు ఎస్ఐగా ఎస్ రాజేష్ నియమిస్తూ ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈయన ఒంగోలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. సత్యన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. మోటారు సైకిళ్లు చోరీ చేశారన్న అభియోగంపై 5 బాలుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన 8 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ దేవప్రభాకర్ మీడియాతో వెల్లడించిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా తహసీల్దార్ కార్యాలయ సమీపంలో గల మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద 2 మోటార్ సైకిళ్లపై వెళ్తున్న 5 బాలురులను ఆపి పత్రాలు అడుగగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. తదుపరి విచారణ చేయగా ఆ 2 బైకులతో పాటు మరో 6 బైకులను కూడా సదరు బాలురే దొంగిలించినట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. మైనర్లు కనుక తిరుపతిలోని బాల నేరస్తుల పాఠశాలలకు పంపేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో ఒంగోలు పట్టణంలో తరచుగా మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దొంగతనాలను ఛేదించడానికి గాను మేము కొంత సమాచారంతో రాత్రి ఎంఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర సుమారు 7 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేయుచుండగా మాకు 5 మంది చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలులు జోనైల్స్ తారసపడడం జరిగింది. వాళ్ళు 2 మోటార్ సైకిల్లో అనుమానాస్పదంగా రావటం, వాళ్ళని మేము చెక్ చేయటం, వాళ్ళను విచారించగా వాళ్ళు ఒంగోలు 1 టౌన్, 2 టౌన్, తాలూకా అదేవిధంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తము 8 మోటార్ సైకిళ్ళు చోరీ చేశారు. వాళ్ళు అంతా కూడాను బాలలు, 15 సంవత్సరాలు వయసులోపు వాళ్ళు జులాయిగా తిరుగుతూ చెడు స్నేహాలతోటి ఈ మోటార్ సైకిళ్ళు ఇంటి ముందు పెట్టినటువంటి మోటార్ సైకిల్ని తీసుకొని వెళ్ళిపోవటం, వాటిని ఎక్కడో వదిలేయటం, అట్లా వాటిని దొంగతనం చేయటం వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళను అదుపులోకి తీసుకొని 1976-77 సంవత్సరంలో పీవీఆర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి అభ్యసించిన విద్యార్థుల సావనీర్ సీడీ ఆవిష్కరణ సభ పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో జరిగింది. సత్య కేబుల్ న్యూస్ రీడర్ కరవది సాయి కుమార్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా కార్యక్రమ నిర్వాహకులు కాటా ఆంజనేయులు అధ్యక్షత వహించారు. చిన్ననాటి స్నేహితులందరూ కలిసి తొలుత సరస్వతి పూజ
చిన్ననాటి స్నేహితులందరూ కలిసి తొలుత సరస్వతీమాత విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. 3.5 దశాబ్దాల నాడు పీవీఆర్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన వీరందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని గత స్మృతులను నెమరువేసుకున్నారు. సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ఒక నిధిని ఏర్పాటు చేయాలనే తీర్మానానికి వచ్చారు. తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఉప్పలపాటి చంద్రశేఖర్, వాసుదేవమూర్తి, రమణమూర్తి, జలిపల్లి శ్రీనివాసరావు, ప్రసాద్, కమలకుమారి, రంగా, విజయ, ఇందిర, మధుసూదన్ రెడ్డి, జి శ్రీనివాసరావు, నరసింహారావు, మురళీకృష్ణ, పేర్ల రమేష్, చంద్రశేఖర్, మధుసూదన్ రావు, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, పలువురు పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెసేజ్ పంపించి రిటర్న్ మెసేజ్ మేము ఆ రోజు అనుకోవాలా లేదా ఎన్ని పనులున్నా కూడా ఇచ్చేసినటువంటి నాటి మిత్రులు ఈరోజు కూడా వచ్చే చాలా సంతోషంగా ఉంది. దాదాపు 40 సంవత్సరాల తర్వాత అందరం బయటకు వచ్చుకున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక అపూర్వ కార్యక్రమం. ఎవరు ఇలా విజ్ఞానం కలుసుకోవడం అనేది ఈ పాఠశాల చరిత్రలో లేదు. ఇచ్చేసినందుకు కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా మా ఆఫీస్కి వచ్చినప్పుడు సహాయం చేస్తాను. ఆ రోజు మాట ఇచ్చారు, అదే మాట మీద ఇప్పుడు కూడా ఉన్నారు. థ్యాంక్స్ అన్నారు. మేము వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అలాగే మిత్రులు ఎవరైనా కూడా కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నట్టయితే విద్య వైద్య పరంగా ఆపదలో ఉన్న ఆదుకునేటువంటి హామీ ఎవరైనా ఇస్తే దాని తగ్గట్టుగా ఒక నిధి లాంటివి కూడా ఏర్పాటు చేసి అలాంటి వాళ్ళకి సహాయం చేయమని చెప్పి ఈ సమన్వయకర్తైనటువంటి ఆంజనేయులు గారికి కూడా ఇలాగ చదువుకున్నారా, ఇటువంటి మిత్రులతో కలిసి చదువుకున్నారా, ఇంత చక్కటి గురువులు వాళ్ళకు ఉన్నారా, ఇటువంటి కల్చర్ వాళ్ళకు ఉన్నారా, వీళ్ళందరూ ఇంత గొప్ప సంస్కృతి నుంచి వచ్చారని వాళ్ళు తెలుసుకొని అప్పటి వరకు తల్లిదండ్రుల మీద ఉన్న ఆరాధనా భావం ఒక ఎంతైతే అప్పటి ఆ రోజు కొత్తగా వాళ్ళని చూడటం నేను గమనించాను. అది చాలా మర్చిపోలేనటువంటి అనుభూతి. దానికి తోడుగా మనకు ఆ రోజు చదువు చెప్పినటువంటి గురువులందరినీ ఒక వేదిక మీద మనం చూస్తామని ఎవరు బహుశా అనుకోరు. ఎందుకంటే ఇందాక మన మిత్రులు చాలా మంది చెప్పారు. ఇప్పటికే దయచేసి నేను ఇలా అంటున్నానని వేరే విధంగా భావించవచ్చు. ఎందుకంటే ఆర్థిక సహాయం లేని వాళ్ళు కానీ వైద్యపరంగా ఎవరైనా బాగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక సహాయ నిధి లాంటిది ఏర్పాటు చేసి మనకు ఉన్నంతలో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరూ అదే క్లాస్మేట్స్ ని అనుమతులు లేవు, తారతమ్యాలు లేవు. కానీ ఈనాడు మన దేశ వృత్తులు బట్టి రకరకాల తారతమ్యాల్లో జీవనాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా మన వేదికని గుర్తుపెట్టుకొని మన యొక్క పునాదిని గుర్తుపెట్టుకొని కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. వచ్చే నెల 5వ తేదీ నుండి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు నిర్వహణ గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అగస్త్యరాజు శివ, ఏ వెంకటరెడ్డి, నల్లమల్లి ధనలక్ష్మి, మర్రిపూడి రవి, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, అరుణ్ కుమార్, బద్రీనారాయణ, రామకృష్ణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. చిన్నారులు నాట్యం, సంగీతం, సాహిత్యం తదితర ప్రక్రియల పట్ల తల్లిదండ్రులు విరివిగా ప్రోత్సహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వి మోహన్ కుమార్ అన్నారు. దానివల్ల తెలుగు భాష, సంస్కృతి సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సిల్వర్ జూబ్లీ వేడుకలు సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి వి మోహన్ కుమార్ పాల్గొని కళాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ అధ్యక్ష కార్యదర్శులు చెంచయ్ గుప్తా, ఇస్కాల వేణుగోపాల్, బచ్చు సురేష్, శ్రీనివాసరావు, నల్లమల్లి కోటి, బియ్యపు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వారు, కమిటీ వారు ఇటువంటి ప్రోగ్రామ్స్ని
వారు ప్రోత్సహించడం, ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా మన హిందూ సాంప్రదాయాల్ని కొనసాగించడమే కాకుండా కూచిపూడి, భరతనాట్యం ఇటువంటి నృత్యాలు నేర్చుకున్న వారికి వారు ప్రోత్సహించి ప్రైజులను ఇవ్వడం. అందులో ఆ రోజు ఉన్న కార్యక్రమంలో ఒత్తిడి వల్ల వర్షం కురిసిన వల్ల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయాము. ఈ రోజు నా చిన్నాన్ని పిలిపించి మా కాంప్లెక్స్ కమిటీ తరఫున మోహన్ కుమార్ గారు, సీనియర్ సివిల్ జడ్జి గారు, మాదాల పున్నయ్య గారు, రిటైర్డ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వారి సమక్షంలో ఆనాడు వేదికని ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చినటువంటి జనాభా కూడా లెక్కకు మిక్కుటంగా వచ్చారు. ఏంటి తర్వాత అలాంటి సభ నేను అట్లా గందరగోళం అవుతుందని, తర్వాత వరుణదేవుడి కోపం వస్తుందని నేను కలలో కూడా ఊహించలా. అంతలోకి చల్లా చెదరైంది వర్షం రాగానే. అయితే చల్లా చెదరైన భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వాల్యుయేషన్కి ఆటంకం లేకుండా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలు అనేకం పెండింగ్లో ఉన్నాయి. అనేక విడతలుగా మనం ప్రాతినిధ్యం వహించినప్పటికి కూడా, ధర్నాలు నిర్వహించినప్పటికి కూడా, హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన ప్రభుత్వం స్పందన లేదు. కాబట్టి ఈ రోజు ఫ్యాప్టో తరఫున అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఫ్యాప్టో తరఫున లంచ్ డెమాన్స్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఈ రోజు నిరసన బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేయడం, ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వ విద్య పట్ల చూపిస్తున్నటువంటి పక్షపాత ధోరణిని, ప్రైవేటు విద్యా విధానాన్ని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేసే దానిలో కుట్రలో భాగంగా ఈ రోజు రేషనలైజేషన్ అని చెప్పి అమల్లోకి తెస్తూ ఉంది. అదేవిధంగా ఉన్న సమస్యలు పరిష్కరించకుండా, పాఠశాల బలోపేతం చేయకుండా క్లస్టర్ స్కూల్స్ అనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి ఉపాధ్యాయుల్ని అగమ్యగోచరానికి, గందరగోళానికి గురి చేస్తూ ఉంది. బడుగు బలహీన ఏర్పడినా సరే మన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కాబట్టి మనం అందరం దీనిలో ఉద్యమంలో పాల్గొని ఈ ప్రతిపాదనలన్నీ, డిమాండ్స్ అన్నిటిని మనం ప్రభుత్వం దగ్గర నివేదించి వాటిని సాధించుకోవాలని కోరుకుంటున్నాము. వాటిలో క్లస్టర్ పాఠశాల ప్రతిపాదన విరమించాలి. ఈ క్లస్టర్ పాఠశాలను ప్రవేశపెట్టడం వల్ల ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్ అనేక రాష్ట్రాల్లో కొన్ని వేల పాఠశాలను మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఈ విధానం కొనసాగితే మన రాష్ట్రంలో కూడా కొన్ని వేల పాఠశాలలు మూసివేయబడి మనం భవిష్యత్తులో డిఎస్సీలు కూడా లేకుండా నిరుద్యోగులు, బీఈడీ, టీటీసీ చేసిన వాళ్ళందరినీ నిరుద్యోగ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన తర్వాత తరాల వారికి ఉద్యోగ అవకాశాలు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుజాతానగర్లో విస్తరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. గృహాలకు ఇబ్బంది లేకుండా విస్తరణ పనులు చేయాలని ఆదేశం. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలి. రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అనూప్ సింగ్ ఆదేశం. మోటార్ సైకిళ్ల చోరీ అభియోగంపై 5 మైనర్లు అరెస్ట్. 8 మోటార్ సైకిళ్లు స్వాధీనం. సత్య న్యూస్లో నేటి మాట. మనం ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్ధరంగంలో పనికిరాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.